హాయ్ ఫ్రెండ్స్, మీకోసం బలవంతం పెళ్లి పార్ట్ 2. కార్ చక్రాల తార్ రోడ్డు మీద వెళ్తున్న చప్పుడు తప్ప ఆ వాహనంలో మరే ఇతర శబ్దం వినిపించడం లేదు. గుడిలో జరిగిన ఆ మూగ నాటకం తర్వాత ముగ్గురు తిరిగి ఆనంద నిలయానికి పయనమయ్యారు. కార్ వెనుక సీట్లో తండ్రికి వీలైనంత దూరంగా కార్ తలుపులు ఆనుకొని కూర్చుంది హేమలత. కార్ అద్దంలోంచి బయటకు చూస్తున్న ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఒక రకమైన శూన్యత, తీవ్రమైన కోపం ఆవరించి ఉన్నాయి. ఆమె వేసుకున్న ఆ పట్టుచీర, మెడలో కొత్తగా పడిన ఆ పసుపు తాడు ఆమెను పదే పదే వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మెడలోని ఆ మంగళసూత్రం ఆమెకు ఒక పవిత్రమైన బంధంలా కాకుండా తన తండ్రి తన మెడకు బిగించిన ఉరితాడ్లా, తన ఆత్మగౌరవాన్ని బలి తీసుకున్న ఒక శిక్షలా అనిపిస్తోంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న రామ్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. కారు అద్దం గుండా అతని కళ్ళు రోడ్డు మీదే ఉన్నాయి తప్ప ఒక్కసారి కూడా వెనక సీట్లో ఉన్న హేమలత వైపు చూడలేదు. ఆ నిర్లిప్తే హేమలతకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక డాక్టర్ని, ఒక జమీందారీ ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకున్నానన్న గర్వం కానీ, లేదా తన యజమాని కూతుర్ని వివాహం చేసుకున్నానన్న బెదురు కానీ వీడి మొహంలో ఎందుకు లేవు? అసలు వీడు మనిషేనా, లేక ప్రాణం లేని రాయా అని ఆమె మనసులో లోపల రగిలిపోతుంది. ఆనంద నిలయం గేటు దాటి కారు లోపలికి ప్రవేశించింది. ఆ ఇల్లు ఎప్పుడూ ఆమెకు ఒక ప్రశాంతమైన దేవాలయంలా అనిపించేది. కానీ ఈరోజు ఆ గడప తొక్కాలంటే ఆమె పాదాలు బరువెక్కిపోతున్నాయి. పోర్టికోలో కారు ఆగగానే రామ్ దిగి వచ్చి ఎప్పట్లాగే వెనక డోర్ తీసి చేతులు కట్టుకుని వినయంగా పక్కన నిలబడ్డాడు. హేమలత కారు దిగి రామ్ వైపు ఒక చీత్కారమైన చూపు చూసింది. ఆ చూపులో నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అన్న అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. రామ్ కళ్ళు వాల్చుకున్నాడే తప్ప ఆ చూపుకు బదులివ్వలేదు. లోపలికి అడుగు పెట్టగానే పని వాళ్ళంతా వరండాల్లో నిలబడి ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం, జాలి, అయోమయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు హేమమ్మ గారు అని పిలిచిన నోర్లో ఇప్పుడు తమ తోటివాడి భార్యను, ఆమెను ఎలా పలకరించాలో తెలియక మూగబోయాయి. ఆ చూపులు హేమలత గుండెలను కోసిస్తున్నాయి. తన సొంత ఇంట్లోనే తను ఒక అపరిచితురల్లా, ఒక అవమాన భారంతో తలదించుకోవాల్సి వస్తుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. విశ్వనాథ్ గారు వణుకుతున్న అడుగుల్లో లోపలికి వచ్చారు. హేమ అని పిలిచారు అత్యంత దీనంగా. హేమలత ఆగింది, కానీ వెనక్కి తిరగలేదు. నన్ను క్షమించమ్మా, నీకింత పెద్ద శిక్ష వేసినందుకు ఈ తండ్రిని క్షమించు. ఆయన గొంతు బొంగురుపోయింది. హేమలత నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె ముఖంలో ఏ భావం లేదు. కన్నీళ్లు ఎప్పుడో ఎండిపోయాయి. క్షమించడానికి ఇందులో ఏముంది నాన్నగారు? మీరు నన్ను కని పెంచి చదివించారు. దానికి ప్రతిఫలంగా నేను నా జీవితాన్ని మీకు రాసిచ్చాను. మన లెక్క సరిపోయింది. ఇక మీదట మీరు నా పట్ల ఎలాంటి అపరాధ భావం పెట్టుకోవద్దు. కానీ ఒక్క మాట, ఆమె గొంతు కత్తిలా పదునుగా మారింది. నేను మీ కూతురిగా ఇంట్లో ఉంటాను, కానీ ఆ డ్రైవర్కి భార్యగా మాత్రం కాదు. ఆ హక్కుని నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వను కూడా అని ఖచ్చితంగా చెప్పేసి ఆమె గబగబా మేడమెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. గది తలుపులు దబీమని వేసిన చప్పుడు ఆ పెద్ద ఇంట్లో భయంకరంగా ప్రతిధ్వనించింది. విశ్వనాథ్ గారు నిస్సహాయంగా అక్కడే సోఫాలో కూలబడ్డారు. రామ్ అప్పుడే లోపలికి వచ్చాడు. అతని చేతిలో హేమలత మెడికల్ కిట్, ఒక చిన్న బ్యాగ్ ఉన్నాయి. రామ్, విశ్వనాథ్ గారు పిలిచారు. రామ్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అయ్యా, నా కూతురు మనసు ముక్కలైంది రామ్. ఆమె కోపాన్ని, ఆమె ద్వేషాన్ని నువ్వు భరించాలి. ఆమె నిన్ను ఎన్నో మాటలంటుంది, అవమానిస్తుంది. కానీ నువ్వు సహించాలి. ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నిజం ఆమెకు తెలియదు. అది తెలిసే వరకు నువ్వు ఆమెకు ఒక నీడలా, ఒక కవచంలా ఉండి కాపాడాలి. ఇది నా ఆజ్ఞ కాదు బాబు, ఒక తండ్రి వేడ్కోలు. విశ్వనాథం గారి కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. రామ్ముఖంలో అప్పటి వరకు ఉన్న ఆ నిర్లిప్త కాస్త పక్కకు తొలగి ఒక విధమైన దృఢత్వం చోటు చేసుకుంది. మీరు కంటతడి పెట్టకండయ్యా. మీరు నాకు ఇచ్చిన జీవితానికి ఈ మాత్రం కష్టం లెక్కలో లేనిది కాదు. అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. ఆమె ద్వేషించినా, దండించినా నేను భరిస్తాను. నా ప్రాణం పోయినా సరే అమ్మగారి మీద ఈగ వాళ్ళనివ్వను. ఇది మీకు నా మాట. రామ్ గొంతులో ఎంతో స్థిరత్వం, ఎంతో నమ్మకం ఉన్నాయి. విశ్వనాథ్ గారు కాస్త కుదుటపడ్డారు. నువ్వు పైన హేమగదిలోకి వెళ్ళు రామ్. ఆమె నిన్ను లోపలికి రానివ్వకపోవచ్చు, కానీ నువ్వు ఆమెకు తోడుగా ఉండాలి. జాగ్రత్త. అలాగేనయ్యా అని రామ్ మెట్లెక్కాడు. హేమలత గది ఎంతో విశాలంగా ఒక రాజ్మహల్లోని రాకుమారి గదిలా ఉంటుంది. గోడలకు లేత గులాబీ రంగు, కిటికీలకు ఖరీదైన పరదాలు, ఒక మూల ఆమె చదువుకునే పెద్ద పుస్తకాలారా, మధ్యలో విశాలమైన మంచం,
హేమలత అద్దం ముందు నిలబడి తనను తానే చూసుకుంటుంది. మెడలో మంగళసూత్రాన్ని పట్టుకుని లాగేయాలని ఆమె చేతిలో అప్రయత్నంగా పైకి లేచాయి. కానీ ఏవో అదృశ్య సంఖ్యలు ఆమెను ఆపాయి. అది తన తండ్రి పరువుకు సంబంధించిన విషయం. ఎంత ద్వేషమున్నా దాన్ని తెంచే సాహసం ఆమె చేయలేకపోయింది. సరిగ్గా అప్పుడే గది తలుపుల మీద మెల్లగా తట్టిన చప్పుడు వినిపించింది. హేమలత ఉలిక్కిపడింది. అద్దంలోంచి గుమ్మం వైపు చూసింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. చేతిలో ఒక చిన్న గుడ్డల సంచితో రామ్ లోపలికి అడుగుపెట్టాడు. అతని చూపులు నేల మీద ఉన్నాయి. హేమలత కళ్ళు కోపంతో నిప్పులు చెరిగాయి. ఆమె వేగంగా వెనక్కి తిరిగి, ఎవరు రమ్మన్నారు నిన్ను లోపలికి? గది తలుపులు వేసి ఉంటే దాని అర్థం ఏంటో కూడా నీకు తెలీదా అని అరిచింది. రామ్ ప్రశాంతంగా తలపైకెత్తాడు. అయ్యగారు నన్ను ఈ గదిలో ఉండమన్నారు అమ్మాయి గారు అన్నాడు నెమ్మదిగా. ఆ అమ్మగారు అన్న పిలుపు హేమలతకు మరింత చిరాకు తెప్పించింది. ఇది నా గది, ఇక్కడ నా ఇష్టం. నువ్వు ఆ మెడలో 3 ముళ్ళు వేయగానే ఈ గది మీద, నా మీద నీకు హక్కులు వచ్చేసాయని పగటి కలలు కనొద్దు. నువ్వు నా తండ్రికి డ్రైవర్వి, నాకు డ్రైవర్వి. ఆ స్థాయిలోనే ఉండు. నా తండ్రిని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లికి ఒప్పించి ఉండొచ్చు, కానీ నా మనసు నువ్వు ఎప్పటికీ జయించలేవు. గెట్అవుట్ ఫ్రమ్ మై రూమ్. ఆమె మాటలు కొరడా దెబ్బల్లా ఉన్నాయి. రామ్ ఏమాత్రం చెల్లించలేదు. అతని ముఖంలో ఎలాంటి కోపమూ లేదు. నేను మీ మనసును జయించడానికి రాలేదమ్మగారు, నా బాధ్యత నిర్వహించడానికి వచ్చాను. ఈ గదిలో నేను ఎక్కడైనా ఒక మూల పడి ఉంటాను. మీ ప్రశాంతతకు ఎటువంటి భంగం కలిగించను. దయచేసి నన్ను బయటకు వెళ్ళమనకండి. అది అయ్యగారి ఆజ్ఞని ధిక్కరించడమే అవుతుంది. అంటే నువ్వు నా మాట వినవన్నమాట. సరే, నువ్వు ఈ గదిలో ఉండు, నేను వెళ్ళి ఇంకో గదిలో పడుకుంటాను అంటూ హేమలత కోపంగా గుమ్మం వైపు అడుగులు వేసింది. సరిగ్గా గుమ్మం దాటబోతుంటే ఆమె ముందు ఒక గోడలో అడ్డుగా నిలబడ్డాడు రామ్. అతని కదలికలో ఎంత వేగం ఉందంటే హేమలత ఒక్క క్షణం నివ్వెరపోయింది. తప్పుకోండి అని గద్దించింది. క్షమించండి అమ్మగారు, మీరు ఈ గది దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. రాత్రిపూట మీరు ఒంటరిగా వేరే గదిలో ఉండడం సురక్షితం కాదు అన్నాడు రామ్. అతని గొంతులో మొదటిసారి ఒక అధికారం, ఒక కమాండ్ కనిపించాయి. నా సొంత ఇంట్లో నాకే సురక్షితం కాదా? నీకు మతిపోయిందా? దారివు అంటూ అతన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించింది హేమ. కానీ రామ్ కండలు తిరిగిన దేహాన్ని ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోలేదు. అతను కదల్లేదు. దయచేసి అర్థం చేసుకోండి అమ్మగారు, నేను నేల మీద పడుకుంటాను, మీ దరికి రాను, కానీ ఈ గదిలోనే ఉంటాను. ఇది నా మొండితనం కాదు, నా కర్తవ్యం అని రామ్ గది తలుపులు మూసి గడియ వేశాడు. హేమలత కోపంతో ఊపిరాడలేదు. తనని ఒక ఖైదీలా బంధిస్తున్నాడని ఆమెకు అనిపించింది. ఇక వాదించడం అనవసరం అనిపించింది. కోపంగా వెళ్ళి మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకుంది. కన్నీళ్ళు ఆమె బుగ్గల మీదుగా జారుతూనే ఉన్నాయి. తన పరిస్థితి తలుచుకుని లోపల కుమిలిపోతూ ఏడుస్తుంది. రామ్ తన చిన్న సంచిని గదిలో ఒక మూలన కిటికీ పక్కన ఉంచాడు. కింద ఒక చాప పరుచుకున్నాడు. కానీ అతను పడుకోలేదు. గదిలో లైట్లు ఆర్పేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ రామ్ కళ్ళు మాత్రం చీకట్లో అణువణువు గాలిస్తున్నాయి. ఆ ఇంట్లోకి వచ్చే ప్రతి దారిని, తోటలోని ప్రతి చెట్టు నీడను అత్యంత నిశితంగా గమనిస్తున్నాడు. అతని చెవులు ఏ చిన్న అలికిడినైనా అప్రమత్తమయ్యేలా పనిచేస్తున్నాయి. హేమలతకు తెలియదు ఆ గదిలో తను ఎంత సురక్షితంగా ఉందో. ఆ కిటికీ దగ్గర నిలబడిన ఆ డ్రైవర్ ఆమెకు ఒక అభేద్యమైన కోటలా కాపలా కాస్తున్నాడని ఆమెకు అర్థం కాలేదు. రాత్రి గడుస్తోంది. ఏడుస్తూ ఏడుస్తూనే హేమలత నిద్రలోకి జారుకుంది. ఆమెకు పీడకలలు వస్తున్నట్టున్నాయి. నిద్రలో అటు ఇటు కదులుతుంది. వద్దు, నన్ను వదిలేయండి అంటూ ఉలిక్కి పడుతుంది. రామ్ వెంటనే ఆమె మంచం దగ్గరకు వచ్చాడు. ఆమె ముఖం మీద చెమట పట్టి ఉంది. అతను జాలిగా ఆమె వైపు చూశాడు. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మగారు, కానీ ఈ బాధ మిమ్మల్ని కాపాడడం కోసమే. ఆ కుర్రాడి కళ్ళు మీ మీద పడ్డాయి. వాడు ఏ క్షణంలోనైనా, ఏ రూపంలోనైనా దాడి చేయొచ్చు. మిమ్మల్ని రక్షించడమే నా జీవిత లక్ష్యం అని మనసులో అనుకుంటూ టేబుల్ మీద ఉన్న నీళ్ళ గ్లాస్ తీసుకొని ఆమె కాస్త దూరంగా నిలబడి నెమ్మదిగా ఫ్యాన్ గాలి ఆమెకు తగిలేలా చేశాడు. కాసేపటికి హేమలత ప్రశాంతంగా నిద్రపోయింది. రామ్ మళ్ళీ తన స్థానంలోకి వెళ్ళి కిటికీలోంచి చీకటిని చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్రలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశించాయి. హేమలత కళ్ళు తెరిచి చూసేసరికి గదిలో రామ్ లేడు. చేప మడత పెట్టి ఒక మూల ఉంది. ఆమె ఒక పక్క ఊరటగా అనిపించినా మరో పక్క అతని మీద ఉన్న కోపం ఏమాత్రం తగ్గలేదు. త్వరగా తయారై తన డాక్టర్ కోట్ వేసుకుని, స్టెథోస్కోప్ మొడలో వేసుకుని
ఆ కోటు వేసుకోగానే మళ్ళీ ఆమెలో ఆ ఆత్మవిశ్వాసం, ఆ గర్వం తిరిగి వచ్చినట్టు అనిపించింది. నేను డాక్టర్ హేమలతని. నా జీవితం మీద నాకే పూర్తి అధికారం ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర విశ్వనాథం గారు కూర్చొని ఉన్నారు. హేమలతను చూడగానే ఆయన ముఖంలో కాస్త వెలుగు కనిపించింది. గుడ్ మార్నింగ్ నాన్నగారు అంది హేమ. గుడ్ మార్నింగ్ అమ్మా, రా కూర్చో, టిఫిన్ చెయ్యి. ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నావా అని అడిగారు ఆయన. అవును నాన్నగారు, నా రోగులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా వ్యక్తిగత సమస్యల వల్ల వాళ్లకు అన్యాయం జరగకూడదు కదా అని కాఫీ కప్ అందుకుంది. మంచి తల్లి, రామ్ని కారు తీయమంటాను అన్నారు విశ్వనాథం గారు. అక్కర్లేదు నాన్నగారు, హేమలత స్వరం కఠినంగా మారింది. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. నా హాస్పిటల్కి, నా ప్రొఫెషనల్ లైఫ్కి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు కార్ డ్రైవర్లా వచ్చాడు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నా భర్తగా అతను నా పక్కన ఉంటే నా కొలీగ్స్కి, నా స్టాఫ్కి నేను సమాధానం చెప్పుకోవాలి. నా పరువు పోదా? నేను నా చిన్న కారు తీసుకుని వెళ్తాను. విశ్వనాథం గారు ఏదో చెప్పబోయారు, కానీ హేమలత వినే పరిస్థితుల్లో లేదు. కాఫీ సగం తాగి తన కారు తాళాలు తీసుకుని గ్యారేజ్ వైపు నడిచింది. గ్యారేజ్లో ఆమెకు సంబంధించిన చిన్న రెడ్ కలర్ కారు ఉంది. ఆమె తలుపు తీయబోతుండగా వెనక నుంచి ఒక పెద్ద చేయి వచ్చి ఆ కారు తలుపును గట్టిగా మూసేసింది. హేమలత ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా రామ్ ఎప్పటిలాగే భావరహితమైన ముఖంతో, యూనిఫామ్ లేకుండా సాధారణ దుస్తుల్లో ఉన్నాడు. ఏంటి నీ ధైర్యం? నా కారు తలుపునే మూసేస్తావా? అరిచింది హేమలత. క్షమించండి అమ్మగారు, మీరు ఈ కారులో వెళ్ళడానికి వీల్లేదు. అయ్యగారి పెద్ద కారులోనే వెళ్ళాలి. నేనే డ్రైవ్ చేస్తాను అన్నాడు రామ్. నీకు చెవుడు కూడా ఉందా? నేను నాన్నగారితో చెప్పాను కదా నా కారులోనే నేను వెళ్తానని. దారి విడు అని మళ్ళీ కార్ డోర్ తీయబోయింది. రామ్ ఆమె చేతిని సున్నితంగా కానీ గట్టిగా పట్టుకొని వెనక్కి లాగాడు. హేమలతకు ఆ స్పర్శ అగ్నిలా తగిలింది. హౌ డేర్ యూ, నన్ను తాకే హక్కు నీకెవరిచ్చారు అంటూ చేయి విదిలించుకుంది. రామ్ నెమ్మదిగా, నేను మీ డ్రైవర్ని మాత్రమే కాదమ్మగారు, మీ భర్తను కూడా. నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. ఈ చిన్న కారులో భద్రత తక్కువ. మీరు పెద్ద కారులోనే రావాలి. అది మీ నాన్నగారికి కూడా ఇష్టమే. హేమలతకు కోపంతో నరాలు జీవుమన్నాయి. భద్రత? నాకెవరి నుంచి భద్రత కావాలి? నా హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు భద్రత దేనికి? నువ్వు నీ పెత్తనం చెలాయించడానికి ఇలాంటి సాకులు చెప్తున్నావు. విను రామ్, నువ్వు నా మెడలో పసుపు తాడు కట్టగానే నా యజమాని అయిపోలేదు. నేను నీ బానిసను కాను. నేను ఈ కారులోనే వెళ్తాను. ఆపగలిగితే ఆపు అంటూ కారు తాళం పెట్టి తీయడానికి ప్రయత్నించింది. రామ్ ఒక్క ఉదుటున ఆమె చేతులను తాళాన్ని లాక్కున్నాడు. మూర్ఖత్వం వల్లదమ్మగారు, మీకు తెలియని ప్రమాదాలు చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టు వినండి అన్నాడు ఖచ్చితంగా. హేమలత కోపంతో ఊగిపోయింది. ఆమె చెయ్యి గాల్లోకి లేచింది రామ్ని చెంపదెబ్బ కొట్టడానికి. కానీ మధ్యలోనే ఆగిపోయింది. రామ్ కళ్ళల్లోకి చూసి ఆమెకు మొదటిసారి ఒక విచిత్రమైన భావం కలిగింది. ఆ కళ్ళల్లో భయం లేదు, బెదర్లేదు, కేవలం ఒక తీక్షణమైన హెచ్చరిక ఉంది. నువ్వు కొట్టినా భరిస్తాను, కానీ నిన్ను మాత్రం ఈ కారులో పంపను అని స్థిరమైన నిశ్చయం ఆ కళ్ళల్లో కనిపించింది. హేమలత తన చేతిని దించుకుంది. సరే, పెద్ద కారులోనే వస్తాను, కానీ నువ్వు డ్రైవింగ్ సీట్లోనే ఉండాలి. హాస్పిటల్ దగ్గర నన్ను దింపి నువ్వు వెళ్ళిపోవాలి. నా ఛాంబర్ దగ్గర కానీ నా స్టాఫ్తో కానీ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, అర్థమైందా అని షరత్తు పెట్టింది. అలాగే నమ్మగారు అని నెమ్మదిగా చెప్పి పెద్ద కారు వైపు నడిచాడు రామ్. కారులో ఇద్దరి మధ్య మళ్ళీ అదే నిశ్శబ్దం. హేమలత ఒక ఓడిపోయిన యుద్ధ వీరురాలిలా వెనక సీట్లో కూర్చొని రగిలిపోతుంది. తన ఇంట్లోనే, తన సొంత కారులోనే వెళ్ళలేని నిస్సహాయత ఆమె అహంకారాన్ని దెబ్బతీస్తుంది. ఈ మౌన పోరాటంలో రామ్ గెలుస్తున్నాడని ఆమెకు అనిపిస్తుంది. కానీ రామ్ మనసులో మాత్రం ఇంకో ఆలోచన నడుస్తుంది. ఉదయాన్నే తన గ్యారేజ్కి వచ్చినప్పుడు ఆ ఎర్ర కారు బ్రేక్ వైర్ ఎవరో చాలా తెలివిగా కట్ చేసి ఉన్నట్టు అతను గమనించాడు. ఆ విషయం హేమలతకు చెప్తే ఆమె భయపడుతుందని, అనవసరమైన ఆందోళనకు గురవుతుందని దాచేశాడు. ఆమెను తను ద్వేషించినా పర్వాలేదు, ఆమె ప్రాణాలను సురక్షితంగా ఉంచడమే అతనికి ముఖ్యం. కారు హాస్పిటల్ ముందు ఆగింది. హేమలత వేగంగా దిగి లోపలికి నడిచింది. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. రామ్ కారు పార్కింగ్లో పెట్టి కారులోనే కూర్చొని హాస్పిటల్ గేట్ వైపు అత్యంత నిశితంగా గమనించసాగాడు. ఆమె చుట్టూ ఉన్న ప్రమాదం ఏ రూపంలో వస్తుందో అతనికి తెలుసు. ఆ ప్రమాదం నీడలా ఆమె వెంటాడుతోందని కూడా తెలుసు. ఆ నీడను పసిగట్టి
తుదముట్టించే వరకు ఈ నిశ్శబ్ద యుద్ధం, ఈ మౌన వేదన తప్పదని రామ్కు స్పష్టంగా తెలుసు. ఆసుపత్రి లోపల హేమ తన వృత్తిలో మునిగిపోయినా ఆమె మనసు మాత్రం ఆ పార్కింగ్లో ఉన్న రామ్ చుట్టూనే తిరుగుతోంది. ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలి, తన తండ్రి రుణాన్ని తీర్చే తన స్వేచ్ఛను తాను పొందాలి. ఈ అదృశ్య సంకలం నుంచి ఎలా బయటపడాలో ఆమె మెదడులో ఆలోచిస్తూనే ఉంది. ఆ ఇద్దరి మధ్య మొదలైన ఈ మౌన సమరం ఏ మలుపు తిరుగుతుందో, రామ్ దాస్తున్న ఆ భయంకరమైన గతమేమిటో, హేమలతను వెంటాడుతున్న ఆ అదృశ్య శత్రువు ఎవరో కాలమే నిర్ణయించాలి. సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్యశాల అది. ఆ హాస్పిటల్ కారిడార్లో నడుస్తుంటే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిభావంతో పక్కకు తప్పుకుని దారిస్తారు. నర్సులు, జూనియర్ డాక్టర్లు, పేషెంట్లు, బంధువులు అందరూ కళ్ళల్లో ఒక విధమైన ఆరాధన భావం. ఆ ఆరాధన ఆసుపత్రి భవనానికో, అక్కడ యంత్రాలకో కాదు, అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న డాక్టర్ హేమలతకు. లేత నీలం రంగు కాటన్ చీర, దానికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్, పద్ధతిగా వేసుకున్న కొప్పు, మెడలో నిండుగా వేలాడుతున్న స్టెథోస్కోప్. ఆమె నడకలో ఒక మహారాణికి ఉండే గంభీరత ఉంటుంది. ఎవరిని పల్లెత్తు మాట అనదు, కానీ ఆమె కళ్ళల్లో ఉండే తీక్షణత ముందు ఎవరైనా తలదించుకోవాల్సిందే. అలాంటి హేమలత ఈరోజు తన ఛాంబర్ వైపు నడుస్తుంటే ఆమె పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, లోపల అంతకంటే 1000 రెట్ల అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. ఛాంబర్లోకి అడుగు పెట్టగానే ఏసీ చల్లగా ఆమెను తాకింది. కానీ ఆ చల్లదనం ఆమె మనసులోని మంటను చల్లార్చలేకపోయింది. తన కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకుంది. అసంకల్పితంగా ఆమె కుడి చేయి తన మెడలోని పసుపు తాటను తాకింది. ఉలిక్కిపడు కళ్ళు తెరిచింది. అది పీడకల కాదు, పచ్చి నిజం. తన జీవితం ఒక డ్రైవర్తో ముడిపడి ఉందన్న భయంకరమైన నిజం. ఒక డాక్టర్గా ఎన్నో గుండెలకు ప్రాణాలు పోసే తను తన సొంత గుండె చప్పుడును మాత్రం ఎవరికీ వినిపించలేకపోతుంది. నాన్నగారు ఎందుకింత కఠినంగా ప్రవర్తించారు? నా పరువు, నా స్థాయి, నా చదువు అన్నీ ఒక డ్రైవర్ ముందు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అదే ప్రశ్న ఆమె మెదడును తొలిచేస్తుంది. రామ్ ముఖం గుర్తుకు రాగానే ఆమె పెదాలు అసహ్యంగా వంకర్లు తిరిగాయి. వాడొక మనిషా? ఏ భావము పలకని రాయి, సిగ్గు ఎగ్గు లేకుండా నేనంటే ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టాడు. వాడికి నా ఆస్తి కావాలేమో, లేదా నాన్నగారిని ఏదైనా పాత విషయంలో బెదిరిస్తూ ఉండి ఉంటాడు అని మనసులోనే రకరకాలుగా విశ్లేషించుకుంటుంది. అదే సమయంలో ఆనంద నిలయంలో విశ్వనాథ్ గారు తన స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉన్నారు. ఆయన ముందున్న టేబుల్ మీద ఒక పాత డైరీ, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోల్లో నవ్వుతున్న ఒక యువకుడు, అతని పక్కనే నిలబడిన విశ్వనాథం గారు. ఆ యువకుడి ముఖ కవలికలు అచ్చు రామ్ లాగానే ఉన్నాయి. విశ్వనాథం కళ్ళల్లోంచి నీళ్లు ఆ డైరీ మీద రాలుతున్నాయి. నన్ను క్షమించు మిత్రమా, నీ కొడుకుని ఒక డ్రైవర్లా నా ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. వాడి ప్రాణాలకు ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతో వాడి గుర్తింపు దాచేసి ఒక అనాథలా నా దగ్గర ఆశ్రయం ఇచ్చాను. కానీ గతం వదిలిపెట్టడం లేదు. ఆ రాక్షసుడి కళ్ళు ఇప్పుడు నా కూతురు మీద పడ్డాయి. నా హేమను వాడి బారి నుండి రక్షించగలిగే ఏకైక రక్షకుడు నీ కొడుకు రామ్ మాత్రమే. అందుకే వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను. హేమ వాడిని ద్వేషిస్తోంది. ఆ ద్వేషం చూస్తుంటే నా గుండె రంపంతో కోసినట్టు అవుతుంది. కానీ అసలు నిజం చెబితే హేమ భయంతో కుంగిపోతుంది. వాడు మళ్ళీ ఆయుధం పడితే వాడి ప్రాణాలకే ముప్పు. అందుకే ఈ నిశ్శబ్ద నాటకం. దేవుడా, నా పిల్లల్ని ఆ దుర్మార్గుడి కంట కనిపించకుండా కాపాడు అని మనసులో వేడుకుంటూ ఉన్నాడు ఆ వృద్ధుడు. ఆయనకు తెలుసు, రామ్ కేవలం ఒక డ్రైవర్ కాదు, ఒకప్పుడు తన తండ్రి కోసం, న్యాయం కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగట్టిన ఒక పౌరుషం గల వంశానికి వారసుడని. కానీ ఇప్పుడు ఆ పౌరుషాన్ని అణుచుకొని కేవలం ఒక రక్షణ కవచంలా, ఒక నీడలా మారిపోయాడు రామ్. ఇక్కడ హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలో కారులోంచి బయటకు వచ్చిన రామ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో నిలబడ్డాడు. అతని కళ్ళు ఒక గద్దలా నలువైపులా పరికించి చూస్తున్నాయి. చేతులు ప్యాంట్ జోబులో పెట్టుకుని ఎంతో క్యాజువల్గా నిలబడినట్టు కనిపిస్తున్నా అతని మనసంతా ప్రశాంతంగా ఉంది. ఆసుపత్రిలోకి వెళ్తున్న ప్రతి మనిషి నడకను, వాళ్ళ కళ్ళ కదలికలను అతను చదువుతున్నాడు. ఉదయం హేమలత ఎర్ర కారు బ్రేక్ వైర్లు ఎవరో అత్యంత నైపుణ్యంతో కత్తిరించారు. అది ఒక సాధారణ దొంగ పని కాదు. వాళ్ళు హేమలతను భయపెట్టాలనుకుంటున్నారో లేక ప్రాణాలు తీయాలనుకుంటున్నారో రామ్కి స్పష్టంగా తెలియదు. కానీ శత్రువు చాలా దగ్గరలో ఉన్నాడని, ఏ క్షణమైనా దాడికి దిగవచ్చని అతనికి అర్థమైంది.
హేమలత ఛాంబర్ 3వ అంతస్తులో ఉంది. అక్కడికి వెళ్ళే దారులన్నీ అతని కళ్ళ ముందు ఒక మ్యాప్లా మెదులుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట దాటింది. హేమలత వరుసగా పేషెంట్లు చూస్తూనే ఉంది. ఆమె వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. తన సొంత బాధను, మనోవేదనను పక్కన పెట్టి రోగుల కళ్ళల్లోని భయాన్ని పోగొట్టడమే ఆమె ప్రధాన కర్తవ్యంగా భావించింది. డాక్టర్ గారు, మా నాన్నగారికి ఆపరేషన్ సక్సెస్ అయింది. మీరు దేవుడమ్మగారు అంటూ ఒక పేద కుటుంబం ఆమె కాళ్ళ మీద పడిపోయింది. హేమలత వారిని సున్నితంగా వారించింది. నేను దేవుణ్ణి కాదు, కేవలం నా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. అంతా ఆ పైవాడి దయ అంటూ చిరునవ్వుతో సాగనంపింది. ఆ క్షణంలో ఆమె ముఖంలో కనిపించిన ఆ తృప్తి, ఆ వెలుగు వర్ణనాతీతం. అలసిపోయిన ఆమె ఇంటర్కామ్ తీసి, సిస్టర్, నాకు ఒక కప్ స్ట్రాంగ్ కాఫీ పంపించండి. ఇంకో 1/2 గంట వరకు ఎవరిని లోపలికి పంపొద్దు. నాకు కాస్త రెస్ట్ కావాలి అని చెప్పి సోఫాలో వాలిపోయింది. కళ్ళు మూసుకోగానే మళ్ళీ రామ్ నిర్లిప్తమైన ముఖం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆమెకు చిరాకు పుట్టుకొచ్చింది. కింద క్యాంటీన్లో హేమలతకు రోజు కాఫీ తీసుకువెళ్లే కుర్రాడు రామ్ ఒక మూలను కూర్చొని కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అన్నా, నాకు విపరీతంగా కడుపు నొప్పిగా ఉంది. డాక్టర్ గారికి కాఫీ ఇచ్చేసి రావా అని తన పక్కనే ఉన్న కొత్త వార్డ్ బాయ్ని అడిగాడు. ఆ వార్డ్ బాయ్ తలకు ఒక క్యాప్, ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. హాస్పిటల్ వాతావరణంలో అది చాలా సాధారణం కాబట్టి ఎవరికి అనుమానం రాలేదు. సరే, నేను ఇస్తానులే అని ఆ కొత్త వార్డ్ బాయ్ ట్రే తీసుకున్నాడు. అతను ట్రే పట్టుకుని లిఫ్ట్ వైపు నడుస్తున్నప్పుడు అతని నడకలో ఒక తోడ్పాటు ఉంది. ఆసుపత్రి సిబ్బంది వేసుకునే తెల్లటి బూట్లకు బదులు అతను నలుపు రంగు కరుకైన లెదర్ షూస్ వేసుకున్నాడు. మాస్క్ పైనుంచి కనిపిస్తుంది. అతని కళ్ళు విపరీతంగా అటు ఇటు తిరుగుతున్నాయి. చేతిలోని ట్రేలో ఉన్న కాఫీ కప్పులో అతని జేబులోంచి తీసిన ఒక చిన్న పౌడర్ ప్యాకెట్ అత్యంత వేగంగా ఎవరూ చూడకుండా కలిపేశాడు. క్యాంటీన్ బయట నుంచి ఇదంతా నిశితంగా గమనిస్తున్న రామ్ ఆ వార్డ్ బాయ్ షూస్ చూడగానే రామ్ కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. ఆ నడక తీరు, ఆ అప్రమత్తత ఒక సాధారణ పనివాడివి కావని అతనికి అర్థమైపోయింది. ఆ కప్పులో వాడేమో కలిపాడని రామ్ పసిగట్టాడు. శత్రువు తను ఊహించిన దానికన్నా వేగంగా పావులు కదుపుతున్నాడు. వార్డ్ బాయ్ లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ తలుపు మూసుకునే క్షణంలో రామ్ మెట్ల వైపు దూసుకుపోయాడు. అతని అడుగుల్లో ఏమాత్రం శబ్దం లేదు. 3 అంతస్తుల మెట్లు అతను కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో ఎక్కేశాడు. పైకి వచ్చేసరికి అతనికి ఆయాసం లేదు, చెమట లేదు. కానీ అతని చూపుల్లో మాత్రం ఒక భయంకరమైన శీతలత్వం ఉంది. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. వార్డ్ బాయ్ ట్రే పట్టుకొని బయటకు వచ్చాడు. 3వ అంతస్తు కారిడార్లో పెద్దగా ఎవరూ లేరు. హేమలత ఛాంబర్ వైపు అడుగులు వేస్తున్నాడు ఆ ముసుగు వ్యక్తి. ఛాంబర్ తలుపుల మీద డాక్టర్ హేమలత, కార్డియాలజిస్ట్ అని రాసి ఉన్న బోర్డు చూసి అతని కళ్ళల్లో ఒక క్రూరమైన ఆనందం మెరిసింది. తలుపు నాప్ పట్టుకొని తిప్పబోయాడు. సరిగ్గా అదే క్షణం వెనుక నుంచి ఒక ఉక్కు లాంటి చేయి వచ్చి వాడి భుజంని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకు వాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఎదురుగా రామ్ ముఖంలో ఎలాంటి ఆవేశం లేదు, కోపం లేదు. కానీ అతని కళ్ళల్లోకి చూసిన ఆ ముసుగు వ్యక్తికి ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చాయి. ఆ కళ్ళల్లో ఒక మృత్యుదేవత నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నట్టు అనిపించింది వాడికి. రామ్ ఏమాత్రం మాట్లాడలేదు. తను పట్టుకున్న భుజం నుంచి నెమ్మదిగా కిందకు జారి ఆ వార్డ్ బాయ్ చేతుల్లోని ట్రేని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పట్టు ఎంత బలంగా ఉందంటే ఆ ముసుగు వ్యక్తి ఎముకలు చిట్లుతున్నట్టు అనిపించి చిన్నగా మూలిగాడు. రామ్ కళ్ళు ఆ ముసుగు వ్యక్తికి ఒకే ఒక మాట చెబుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళాలనుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపో అని. ఆ చూపుల్లో ఉన్న భయంకరమైన హెచ్చరిక ఆ శత్రువు పసిగట్టాడు. తన ప్లాన్ ఫెయిల్ అయిందని, ఎదురుగా ఉన్నది సామాన్యుడు కాదని అర్థమైంది. భయంతో వణికిపోతూ చేతులు వదిలించుకుని వెనక్కి తిరిగి వేగంగా మెట్ల వైపు పరుగులు తీశాడు ఆ ముసుగు వ్యక్తి. రామ్ వాణ్ణి వెంబడించలేదు. వాణ్ణి పట్టుకుంటే పెద్ద గొడవ అవుతుంది. పోలీసులు వస్తారు. హేమలత భయపడుతుంది. విషయం మీడియాకి ఎక్కుతుంది. విశ్వనాథం గారి పరువు పోతుంది. తన లక్ష్యం శత్రువును పట్టుకోవడం కాదు, హేమలతను రక్షించడం మాత్రమే. ఇప్పుడు రామ్ చేతిలో ఆ విషపూరితమైన కాఫీ ట్రే ఉంది. దాన్ని తీసుకుని కింద పారబోద్దామని వెనక్కి తిరిగాడు. కానీ అదే సమయంలో హేమలత ఛాంబర్ తలుపులు తెరుచుకున్నాయి. ఏంటి ఇంతసేపు? కాఫీ అడిగి 1/2 గంట అయింది అంటూ చిరాగ్గా బయటకు వచ్చింది హేమలత. ఎదురుగా రామ్ని చూసి శీతల ప్రతిమలా నిలబడిపోయింది. రామ్ చేతిలో కాఫీ ట్రే ఉంది. వాడు హాస్పిటల్ కారిడార్లో తన ఛాంబర్ ముందు నిలబడి ఉన్నాడు. ఉదయం తను పెట్టిన కఠినమైన షరతు వాడు ఉల్లంఘించాడు. హేమలత అహంకారం పడగ విప్పింది.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను పార్కింగ్లోనే ఉండమన్నాను కదా. నా ఛాంబర్ దాకా వచ్చే ధైర్యం నీకెవరిచ్చారు? ఆమె గొంతులో కోపం కట్టలు తెంచుకుంది. కారిడార్ చివర ఉన్న 2-3 నర్సులు ఆశ్చర్యంగా అటువైపు చూడసాగారు. రామ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిస్థితిని ఎలా నెట్టుకు రావాలో అతనికి తెలుసు. తన చేతిలో ఉన్న ట్రే కావాలని అత్యంత సహజంగా నేల మీద పడేలా చేశాడు. టప్ అంటూ కప్పు కింద పడి పగిలిపోయింది. ఆ నల్లటి కాఫీ తెల్లటి మార్బుల్ ఫ్లోర్ మీద మరకల్లా పరుచుకుంది. అందులోంచి వస్తున్న ఒక వింత వాసన రామ్ పసిగట్టాడు. కానీ ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని తొక్కేస్తూ కింద కూర్చున్నాడు. క్షమించండి అమ్మగారు. రామ్ గొంతు ఎప్పట్లాగే ప్రశాంతంగా వినయంగా ఉంది. మీరు పొద్దున్నే ఏమీ తినకుండా వచ్చారని ఆ క్యాంటీన్ కుర్రాడు కాఫీ తెస్తుంటే నేనే తీసుకువచ్చాను. కానీ నా పల్లెటూరు చేతులకి ఈ ట్రేలు పట్టుకోవడం అలవాట్లేక కింద పడేశాను. తప్పైపోయింది అంటూ నేల మీద పగిలిన పెంకులు తన చేతుల్లోకి ఏరడం మొదలుపెట్టాడు రామ్. హేమలతకు ఒళ్ళు మండిపోయింది. ఒక పక్కన నర్సులు చూస్తున్నారు. తన భర్త ఒక పనివాళ్ల నేల మీద కూర్చుని ఎంగిలి కప్పులు ఏరుతుంటే తనకు ఎక్కడలేని అవమానంగా అనిపించింది. ఆపు నీ నాటకాలు అరిచింది హేమలత. నీకు చేతకాని పనులు ఎందుకు చేయడం? నీ స్థాయికి తగ్గ పనులే చేయొచ్చుగా. నన్ను అవమానించడానికే కావాలని ఇలా చేస్తున్నావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్అవుట్ ఫ్రమ్ మై ఫ్లోర్. ఆమె మాటలు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. అక్కడే ఉన్న ఒక సీనియర్ నర్సు పరుగున వచ్చింది. అయ్యో డాక్టర్ గారు, ఆయన ఎవరో పాపం పల్లెటూరు వాళ్ళలో ఉన్నాడు. వదిలేయండి. మీరెందుకంత కోపడుతున్నారు? నేను క్లీన్ చేయిస్తానులేండి అని సర్ది చెప్తూ ఆ నర్స్ మాటలు హేమలతకు ఇంకాస్త కోపం తెప్పించాయి. తను అందరి ముందు ఒక అమాయకుడిని అకారణంగా తిడుతున్న అహంకారిలా కనిపిస్తోందని ఆమెకు అర్థమైంది. తన కోపానికి కారణం వాళ్ళకు తెలియదు. వాడి మెడలో పడిన తన ఆత్మగౌరవం వాళ్ళకు కనిపించదు. రామ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. చేతిలో ఆ పగిలిన పెంకులు ఉన్నాయి. వాటి అంచులు గీసుకొని అతని వేళ్ల నుంచి సన్నగా రక్తం కారుతోంది. కానీ అతను అదొక లెక్కగా తీసుకోలేదు. క్షమించండి అమ్మగారు, మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు. నేను కింద పార్కింగ్లోనే ఉంటాను. ఎప్పుడు బయలుదేరాలో కబురు పంపండి అని తల వంచుకొని ఎవరి వైపు చూడకుండా మెట్ల వైపు నడిచాడు రామ్. వెళ్తున్న వాడి వీపు వైపు చూస్తూ ఉండిపోయింది హేమలత. ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. వాడి చేతి నుంచి కారుతున్న ఆ రక్తం బొట్టు ఆమెకు ఎందుకో కలుక్కుమనిపించింది. నేను మరీ అతిగా ప్రవర్తించానా? వాడు నిజంగా నా మీద అభిమానంతో కాఫీ తెచ్చాడా అని చిన్న సందేహం ఆమె మనసులో తలెత్తింది. కానీ వెంటనే తన అహంకారం ఆ ఆలోచనను అణిచివేసింది. లేదు, వాడు కావాలని నా పరువు తీయడానికి నా ఛాంబర్ దాకా వచ్చాడు. వాడికి నేనేంటో చూపిస్తాను అని పళ్ళు కొరుక్కుంటూ ఛాంబర్లోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంది. కానీ హేమలతకు తెలియని నిజం ఏమిటంటే ఆ నేల మీద పడిపోయిన కాఫీలో ఉన్న ప్రాణాంతకమైన విషయం తన పేగుల్లోకి వెళ్లకుండా, తన ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఆ పల్లెటూరు వాడు అడ్డుకున్నాడని. తన అహంకారాన్ని, అందరి ముందు తన పరువుని కాపాడడం కోసం అతను తన ఆత్మగౌరవాన్ని మంటగలుపుకొని ఒక నేరస్తుల్లా తలదించుకుని వెళ్ళాడని. మెట్లు దిగుతున్న రామ్ ముఖంలో ఎలాంటి బాధ లేదు. హేమలత అన్న మాటలు అతన్ని ఏమాత్రం బాధించలేదు. అతని బుర్రంతా ఇప్పుడు ఆ ముసుగు వ్యక్తి మీదనే ఉంది. వాడెవడు? వాడిని పంపించిన వాడెవడు? ఈ ప్రశ్నలు రామ్ మెదడులో సుదులు తిరుగుతున్నాయి. హాస్పిటల్ లోపల హేమలతకు భద్రత లేదు. ఆమెను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని రామ్కు అర్థమైంది. పార్కింగ్ ఏరియాలో కూర్చున్న రామ్ కారులో కూర్చున్నాడు. జేబులోంచి ఒక పాత మోడల్ ఫోన్ తీశాడు. అందులో ఉన్న ఒకే ఒక్క నంబర్కి డైల్ చేశాడు. అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేయగానే రామ్ గొంతు మ్రోగింది. ఆ గొంతులో ఇంతకు ముందున్న వినయం, అమాయకత్వం లేవు. ఒక మృగరాజు గర్జనలా, ఒక కమాండర్ ఆదేశంలా అది వినిపించింది. శత్రువు కదలిక మొదలైంది. నేను ఆనంద నిలయం వదిలి రావడం వాళ్ళకు తెలిసిపోయింది. డాక్టర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. మన వాళ్ళను అలర్ట్ చేయి. ఈ రాత్రికి వాడు మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఈసారి వాడిని సజీవంగా పట్టుకోవాలి. కానీ ఈ విషయం విశ్వనాథం గారికి కానీ డాక్టర్ గారికి కానీ ఏమాత్రం తెలియకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఫోన్ కట్ చేసి జోబులో పెట్టుకున్నాడు రామ్. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఇంతకీ రామ్ ఫోన్ చేసిన ఆ నంబర్ ఎవరిది అని తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.